Subordinating conjunctions. Subordinating conjunctions అంటే ఏంటి అంటే it is used to join two statements, one of which is dependent on the other. ఇక్కడ మనము subordinate conjunction ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి, లేదంటే టూ వర్డ్స్ ఉన్నాయి, లేదంటే టూ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, వాటిని జాయిన్ చేయడానికి మనము సబార్డినేట్ కంజంక్షన్స్ యూజ్ చేస్తున్నాం. కానీ ఎలా ఉంది వాళ్ళ రిలేషన్ అంటే ఫస్ట్ ఆర్ ఎనీథింగ్ ఒకటి డిపెండెంట్ సెంటెన్స్ ఉంటుంది, ఇంకోటి ఇండిపెండెంట్ సెంటెన్స్ ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే దానికి అది ఒకటి రాసినా కూడా దానికి మీనింగ్ వస్తుంది. కానీ డిపెండెంట్ సెంటెన్స్ ఏంటి అంటే ఇది దీనిపైన డిపెండెంట్, ఇది లేకుండా ఇది పనిచేయదు. సో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. మనము we continue to work అది దేనిపైన డిపెండ్ అవ్వలేదు, ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ సెంటెన్స్. we continue to work although we were getting late. we continue to work, మేము వర్క్ చేస్తున్నాము, although అయినా కూడా we were getting late అంటే లేట్ అయినా కూడా మేము వర్క్ చేస్తున్నాము. చూడండి, we were getting late ఒక్క సెంటెన్స్ ఇంకొక దానిపైన డిపెండ్ అయ్యి ఉంది. చూడండి, we continue to work చేస్తున్నాము, ఆల్దో we were getting late అంటే లేట్ అవుతున్నా కూడా మేము వర్క్ చేస్తున్నాము. లేట్ అవుతుంది అన్నాము, ఇది డిపెండెంట్, ఇది ఇండిపెండెంట్. ఇది డిపెండెంట్. we were getting late ఎందుకు లేట్ అవుతుంది, ఇక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. సో ఇది డిపెండెంట్ కాదు, కానీ ఇది డిపెండెంట్, ఇది దీనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. we were getting late మాకు లేట్ అవుతుంది, ఎందుకు లేట్ అవుతుంది, ఇంకో దానిపైన డిపెండ్ అయ్యింది. అది ఏంటి, మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. సో ఇది డిపెండెంట్ సెంటెన్స్, ఇది ఇండిపెండెంట్ సెంటెన్స్. ఈ ఇండిపెండెంట్ సెంటెన్స్ ని ఈ డిపెండెంట్ సెంటెన్స్ ని కలపడానికి యూజ్ చేసే కంజంక్షన్స్ ని మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాము. ఒకవేళ రెండు ఇండిపెండెంట్ ఉంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ని యూజ్ చేస్తాము. కానీ ఒకటి డిపెండెంట్ ఒకటి ఇండిపెండెంట్ ఉంటే అప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇందులో మనకి 3 టైప్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ టైప్ చూస్తున్నాం ఇక్కడ, సబార్డినేట్ కంజంక్షన్ ఇంట్రడ్యూసింగ్ నౌన్ క్లాస్. సబార్డినేట్ కంజంక్షన్ ఇక్కడ నౌన్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అప్పుడు నౌన్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనము దట్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ కానీ యూజ్ చేస్తాము. సో ఈ 3 వస్తాయి మనకి సబార్డినేట్ కంజంక్షన్స్ ఇంట్రడ్యూసింగ్ నౌన్ క్లాస్ కి. సో ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. దట్ ఎలాంటి టైంలో యూజ్ చేస్తామంటే షీ సెడ్ దట్ ఏం చెప్పింది, డిపెండ్ అయింది. షీ వాజ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అ సక్సెస్ అంటే ఇది నౌన్ క్లాస్. షీ వాజ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ సక్సెస్ అనేది నౌన్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దట్ ఏమని ఇంట్రడ్యూస్ చేస్తుంది అంటే ఇది ఇంట్రడ్యూస్ చేస్తుంది. షీ సెడ్ తను చెప్పింది, దట్ ఏమని చెప్పింది, షీ వాజ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అ సక్సెస్. సో నౌన్ క్లాస్, ఇది నౌన్ క్లాస్. ఈ నౌన్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి యూజ్ చేసేది కంజంక్షన్ దట్. ఈ దట్ అనే కంజంక్షన్ మనకి సబార్డినేట్ కంజంక్షన్ ఇంట్రడ్యూసింగ్ నౌన్ క్లాస్. ఒక నౌన్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది దట్ అని, అది మనకి సబార్డినేట్ కంజంక్షన్ ఇంట్రడ్యూసింగ్ నౌన్ క్లాస్ లో వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసాం. ఆర్ యు షూర్, మీరు షూరా, ఆర్ యు షూర్ దట్ అని ఒక నౌన్ క్లాస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. చూడండి, యు హ్యావ్ ద రైట్ అడ్రస్. మీ దగ్గర రైట్ అడ్రస్ ఉందా, నిజంగానే ఉందా అని అడుగుతున్నారు. ఆర్ యు షూర్ దట్ అనేసి ఒక నౌన్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. యు హ్యావ్ ద రైట్ అడ్రస్. దట్ అనేసి ఒక నౌన్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇట్ అపియర్స్ కనిపిస్తుంది దట్ ఏమి, మిసెస్ శివ ఈజ్ ఆన్ గుడ్ మూడ్ అంటే మిసెస్ శివ తను లేడీ, తను గుడ్ మూడ్ లో ఉంది అంటే హ్యాపీగా ఉంది అని అనిపిస్తుంది. ఇది కూడా మనకు ఒక నౌన్ క్లాస్. ఇట్ అపియర్స్ దట్ ఇక్కడ నౌన్ క్లాస్ ఇంట్రడ్యూస్ అవుతుంది. మిసెస్ శివ ఈజ్ ఆన్ ఏ గుడ్ మూడ్. సో ఇది మనము కేర్ఫుల్ గా చూడాలి. నౌన్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి యూజ్ చేసిన కంజంక్షన్ ఇక్కడ మనకి ఏమని వస్తుంది, సబార్డినేట్ కంజంక్షన్ ఇంట్రడ్యూసింగ్ నౌన్ క్లాస్. ఇది మీకు ఎగ్జామ్ లో ఇలా అడగకపోవచ్చు, బట్ మీకు
నాలెడ్జ్ పర్పస్ నేర్చుకోవాలి. అంటే నాన్ క్లాజ్ అని అడగకపోవచ్చు, ఇన్ కేస్ అడిగితే కూడా మీరు రాసే పొజిషన్ లో ఉండాలి. ఇక్కడ నాన్ క్లాజ్ అంటే చూడగానే మీకు అర్థమైపోతుంది, దట్ తర్వాత మీకు నాన్ క్లాజ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ వెదర్ ఆర్ ఇఫ్ కానీ వెదర్ కానీ ఎప్పుడు యూస్ చేస్తాం. ఈ ఆస్క్డ్ మీ తను నన్ను అడిగిండు, ఇఫ్ ఐ హ్యాడ్ సఫిషియంట్ ఉల్లన్ ఫర్ ద వింటర్, అంటే సఫిషియంట్ ఉల్లన్ నా దగ్గర ఉందా వింటర్ కి అని. ఇఫ్ ఈ ఆస్క్డ్ మీ అడిగిండు, ఇఫ్ అంటే ఉందా అనేసి. ఇఫ్ ఐ హ్యాడ్ సఫిషియంట్ ఉల్లన్ ఫర్ ద వింటర్, ఇది కూడా మనకి నాన్ క్లాజ్ అవుతుంది. ఐ హ్యాడ్ సఫిషియంట్ ఉల్లన్ ఫర్ ద వింటర్. నెక్స్ట్ వన్ దే వాంటెడ్ టు నో, తను తెలుసుకోవాలనుకుంటున్నారు, అతను లేదంటే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. దే అంటే వాళ్ళు. దే వాంటెడ్ టు నో వెదర్ ఐ కుడ్ యాక్సెప్ట్ ద ప్రపోజల్, నేను ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తానా లేదా అని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఇదంతా మనకి ఏమొస్తుంది, నాన్ క్లాజ్ లో వస్తుంది. దే వాంటెడ్ టు నో వెదర్ ఐ కుడ్ యాక్సెప్ట్ ద ప్రపోజల్.